హాయ్ మెగా ఫ్యాన్స్, మన అన్నయ్య, మన అభిమానుల ఆరాధ్య దైవం పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారి 70వ జన్మదిన సందర్భంగా 70 సినిమాలు షేర్ చేసుకుంటున్న ఈ తరుణంలో ఇప్పుడు నేను షేర్ చేసుకోబోయే సినిమా 13వ సినిమా మంచు పల్లకి. సినిమా పేరు. నిర్మాత గారు ప్రసాద్ గారు, ప్రొడ్యూసరు. ఫస్ట్ సినిమా మన సీనియర్ వంశీ గారు, ఇప్పుడున్న వంశీ గారు ఫస్ట్ సినిమా మంచు పల్లకి. చిరంజీవి గారి సుహాసిని ఫస్ట్ కాంబినేషన్. రాజన్ నాగేంద్ర గారి మ్యూజిక్, నంబర్ 1 మ్యూజిక్, A1 క్లాస్ మ్యూజిక్. ఆ సినిమా సబ్జెక్టుకి వస్తే వీళ్ళు 5 మంది ఫ్రెండ్స్. రాయన ప్రసాద్ గారు, చిరంజీవి గారు, నారాయణరావు గారు, మరి ఇప్పుడు సాయిచంద్, ఇప్పుడు మనకి ఇప్పుడు సైరాలో ఉన్నారు సాయిచంద్ గారు, ఫిదాలో ఉన్న సాయిచంద్ గారు. సాయిచంద్ కూడా ఫ్రెండ్గా చేస్తారు ఆ సినిమాలో. ఇంకో అతని పేరు మురళీని ఏదో పేరు ఉంది ఇంకో. ఈ 5 మంది ఫ్రెండ్స్. వీళ్ళ ఫ్రెండ్స్ అంతా కలిసి సుహాసిని గారిని లవ్ చేస్తుంటారు. అంటే ఇండివిజువల్గా ఎవరికోరు లైక్ చేస్తుంటారు. క్లైమాక్స్లో ఏం జరుగుతుంది అనే దాని ముందే ఎవరిని సుహాసిని గారు చేసుకుంటారని సినిమా అంతా క్లైమాక్స్లో వస్తుంది. క్లైమాక్స్లో మాత్రము దర్శకుడు ఈ వంశీ గారు సినిమాని సాడ్గానే ముగించారు. నిజంగా చాలా క్లైమాక్స్ సీను ఇండేస్తుంది కొన్ని, అంత బాగుంటుంది క్లైమాక్స్ సీన్ అయితే. ఈ పాటల విషయానికి వస్తే 5 పాటలు ఉంటాయి. 5 పాటలు సూపర్. మనిషే మన దీపం అనే పాట అందరూ కలిసి వేసే పాట, సూపర్గా ఉంటుంది ఆ పాట. అలాగే మనకి ఇంకోటి మేఘమా దేహం స్లో సాంగ్. మళ్ళీ వీళ్ళ స్టార్టింగ్లో వీళ్ళ ముందు ఒకటి పిక్చరైజేషన్ చేశారు అందరి ముందు. పగలు రేగిలో జాగ్రత్త ముందే అనే పాట. మళ్ళీ వచ్చేసి న్యూ ఇయర్ పాట ఒకటి వస్తుంది, హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అనే పాట. 5 పాటలు సూపరు. అందరూ యాక్షన్ సూపరు. సింపుల్ సినిమా. అసలు ఎంత సింపుల్గా ఉంటుందంటే ఎక్కడ అంగుల అబ్బాకులు లేకుండా సాఫీగా సాగుపెడుతుంది సినిమా. రాజన్ నాగేంద్ర గారు ఎక్కడున్నా ఆయన ముక్కలు అసలు ఎటువంటి పాటలు అసలు వివరం చూస్తే ఖచ్చితంగా ఇళరాజు గారు అనుకుంటారు. మీకు అట్లుంటే పాటలు. A1 సినిమా ఖచ్చితంగా చూడండి. మీకు నచ్చితే షేర్ చేయండి, ఫాలో కండి. ఓకే, బాయ్. జై చిరంజీవ, జై జై చిరంజీవి.